హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఓ వార్త బాగా హల్చల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ పైన ఎలక్షన్ కమిషన్ వేటు వేయబోతోంది అని. రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు ఆయన డీజీపీగా ఉండే పరిస్థితి ఉంటుంది. బట్ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ డీజీపీలపైన, సీఎస్లపైన చర్యలు తీసుకోవడం అనేది చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చీఫ్ సెక్రటరీ పైన, అలాగే డీజీపీ పైన ఎలక్షన్ కమిషన్ వేటు వేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఐపీఎస్ అధికారులపైన, 3 ఐఏఎస్ అధికారులపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని ఉన్న నేపథ్యంలో మరికొంతమంది పైన కూడా అటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో భాగంగా ప్రధానంగా జరుగుతున్న చర్చ డీజీపీ, సీఎస్ల మార్పుకు సంబంధించి. డీజీపీ, సీఎస్ల మార్పుకు సంబంధించిన అంశంపైన ఇప్పటికే ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. పెన్షన్ల పంపిణీకి సంబంధించిన వ్యవహారంలో సీఎస్ సరిగా వ్యవహరించలేదని, సో అలాగే డీజీపీ కూడా మొత్తం పోలీస్ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చేసి పనిచేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలు చేస్తున్న క్రమంలోనే వాళ్ళిద్దరిని తప్పించుతారు అంటూ ప్రచారం కూడా చేస్తూ ఉన్నాయి. సో తప్పించడానికి సంబంధించిన పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. గతంలో చూసిన చాలా కేసెస్ చూసినప్పుడు తెలంగాణకు సంబంధించిన ఇష్యూలో తెలంగాణలో అప్పుడు డీజీపీని మార్చారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో తాజాగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా డీజీపీ పైన, చీఫ్ సెక్రటరీ పైన ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. సో ఈ తరహా ఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ వర్సెస్ వైసీపీ వార్ జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని ప్రయత్నం చేస్తున్న కూటమికి ఎన్డీఏ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో న్యాచురల్గానే ఎన్డీఏ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన చర్యలు ఉంటాయి అనేది జనరల్గా జరుగుతున్న పొలిటికల్ డిస్కషన్. సో ఈ నేపథ్యంలో డీజీపీని మార్చాల్సి వస్తే నెక్స్ట్ ఎవరు? డీజీపీని మార్చాల్సి వస్తే నెక్స్ట్ సీనియారిటీ ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆ తర్వాత ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న నేపథ్యంలో ఆయన కాకుండా న్యాచురల్గా ద్వారకా తిరుమలరావు గారికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఎన్నికల కమిషన్ కనుక ఏప్రిల్ 13 లోపు డీజీపీకి సంబంధించిన అంశంలో నిర్ణయం తీసుకుంటే, ఎవరిని డీజీపీగా చేయాలనే దానిపైన నిర్ణయం తీసుకుంటే, ఎలక్షన్ కమిషన్ కనుక ఏప్రిల్ 13 లోపు ఎలక్షన్ కమిషన్ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీని పక్కన పెట్టి కొత్త డీజీపీని వేయండి అని ఆదేశిస్తే, అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుకి అవకాశం ఉండే పరిస్థితి లేదు. సో అప్పుడు న్యాచురల్గా ద్వారకా తిరుమలరావు గారు డీజీపీ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది. సో నెక్స్ట్ సీనియారిటీగా ఆయన ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆయన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రపోజల్స్లో ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఏప్రిల్ 13న క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించిన సస్పెన్షన్ పైన తుది విచారణ జరగబోతోంది. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ కుంభకోణానికి సంబంధించి, ఏదో కొనుగోలుకు సంబంధించిన దాంట్లో అవకతవకలు జరిగాయంటూ ఆయన పైన సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ఆయన సవాల్ చేస్తూ వస్తున్నారు. ఈ సస్పెన్షన్ పైన విచారణ జరుగుతోంది. క్యాట్లో ఏప్రిల్ 13న దీనిపైన తుది విచారణ జరగబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. సో తుది విచారణ జరిగి ఆ రోజు ఆయన పైన ఉన్న సస్పెన్షన్ని ఎత్తివేస్తే డెఫినెట్గా ద్వారకా తిరుమలరావు గారి కంటే ఏబీ వెంకటేశ్వరరావు సీనియర్గా ఉండే అవకాశం ఉంది. సో అప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తప్పిస్తే ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ అవ్వచ్చు అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ. సీనియారిటీనే న్యాచురల్గా ఎలక్షన్ కమిషన్ క్రైటీరియాగా తీసుకుంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 1-2 పేర్లతో ప్రపోజల్స్ పంపించినప్పటికీ సీనియారిటీని బేస్ చేసుకొని ఏబీ వెంకటేశ్వరరావుకి అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 13 లోపు ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంటే న్యాచురల్గా ద్వారకా తిరుమలరావు అయ్యే అవకాశం ఉంటుంది. ఏబీ వెంకటేశ్వరరావుకి అవకాశం ఏమాత్రం ఉండదు అని చెప్పొచ్చు. అయితే ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించిన ప్రస్తావన ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకోవాలి అంటే, 2019లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సందర్భంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన ఫోన్ ట్యాపింగ్లు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వేధించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భంలో కూడా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సో ఆ సందర్భంగా ఆ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనపైన ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక శత్రువుగా, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగా ట్రీట్ చేస్తూ వస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే పరిస్థితి ఉండొచ్చు. ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీగా బాధ్యతలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసు సిస్టమ్ మొత్తం ఏబీ వెంకటేశ్వరరావు కంట్రోల్లో ఉంటుంది. ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీగా ఉండడం అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందిని కలిగించే అంశంగానే ఉండబోతోంది. సో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిజంగా డీజీపీని మారుస్తారనేది ఒకటైతే, మారిస్తే ఏప్రిల్ 13 లోపు మారుస్తారా లేదా అని ఒకటి, ఏప్రిల్ 13 తర్వాత మారుస్తారా లేదా అనేది ఒకటి. ఈ మొత్తం విషయాలకు సంబంధించి
2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు మార్చకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పూర్తిగా డీజీపీని మార్చేస్తారో అని చెప్పలేం. మార్చకుండా ఉంటారు అని కూడా చెప్పలేం. ఏదైనా జరగొచ్చు. ఏం జరుగుతుందనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కొంతమంది అధికారులను తొలగించారు కాబట్టి డీజీపీని పక్కన పెట్టడానికి సంబంధించిన అవకాశం చాలా ఎక్కువగా కనపడుతోంది. సో, ఏబీ వెంకటేశ్వరరావు గనుక డీజీపీగా వస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హీట్ మరింత పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల కంటే ఎలక్షన్ హీట్ మరింత ఎక్కువ టెంపరేచర్‌ని క్రియేట్ చేయడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. థాంక్ యూ.